నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 31. చెప్తే ఏం చేస్తావు? అతన్ని రెచ్చగొట్టింది నైనిక. ఏం చేస్తానా? నువ్వు కోరింది ఏదైనా సాధిస్తాను. నిన్ను నా సొంతం చేసుకుంటాను. దానికోసం ఎంతైనా కష్టపడతాను. ప్లీజ్ చెప్పవు. ఆమెను మరోమారు రిక్వెస్ట్ చేశాడు సుధీర్. అతని అమాయకత్వానికి ముగ్ధురాలు అయిన నైనిక గలగల నవ్వేసింది. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని ఉడుక్కున్నాడు సుధీర్. నా మాటలను నమ్మేశావు కదా, అందుకని నవ్వొచ్చింది చెప్తూనే ఆమె మళ్ళీ నవ్వింది. అంటే అతని బుర్రలో ఇంకా లైట్ వెలగలేదు. అంతే అమాయకత్వంతో తెల్లముఖం వేశాడు. ఇదిగో నీలో ఉన్న ఈ ఇన్నోసెన్సే నాకు నచ్చింది అన్న ఆమె. నిన్ను ఇంకా బాధ పెట్టను. అసలు విషయం చెప్పేస్తాను. చెప్పమంటావా? ఊరించింది. చెప్పమనేగా అడుగుతుంది. బుంగమూతి పెట్టాడు సుధీర్. మా నాన్నగారు మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారట. నైనిక అనగానే అదిగో మళ్ళీ అదే కూత కూస్తున్నావు కోపంతో అన్నాడు సుధీర్. ఓ మహానుభావా, ఓ మహాశయ, నువ్వు ఎదిగావు కానీ నీ బుర్ర ఎదగలేదని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అసహనంతో అతన్ని విసుక్కుంది నైనిక. అతనికి రోషం పొడుచుకొచ్చింది. ఏమీ కాదు, నేను పెరిగాను, నా బుర్ర పెరిగింది. లేదంటే ఎలా చదువు పూర్తి చేస్తాను? ఎలా బిజినెస్ మ్యాన్ అవుతాను? మా నాన్నగారి బిజినెస్ని ఎలా మెయింటైన్ చేస్తాను? మాట్లాడితే అర్థం ఉండాలి అన్నాడు. ఆమె కిసుక్కున నవ్వింది. అతడు మరింత ఉడుక్కున్నాడు. ఈ తొందరపాటుతనమే వద్దనేది. నేను చెప్తోంది పూర్తిగా వినవు, సరిగ్గా అర్థం చేసుకోవు, కానీ ఊరకనే అలుగుతావు అన్న నైనిక. పెళ్లిచూపులు ఎవరితోనో కాదు, నా పెళ్లిచూపులు నీతోనే, అర్థమవుతోందా? గట్టిగా చెప్పిన ఆమె సిగ్గుల మొగ్గ అయ్యింది. ఆమె ముఖంలో అప్పుడే పెళ్లి కల వచ్చి చేరింది. నిజమా? ఆనందాశ్చర్యానికి లోనయ్యాడు సుధీర్. అవును. ఇన్నోసెంట్. అవును. రేపు మా నాన్నగారు మీ దగ్గరికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నారు. ఇప్పటి వరకు ఈ విషయం మీదనే మా అమ్మ నాన్న డిస్కషన్ పెట్టుకున్నారు చెబుతూ బిడియపడింది నైనిక. అవునా? సంతోషంతో అర్చినంత పనిచేశాడు సుధీర్. అబ్బా, కాస్త మెల్లగా చెప్పు, లేదంటే ఇక్కడ నా చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి. తన చెవి దగ్గర పెట్టుకున్న ఫోన్ని కాస్త దూరంగా పట్టుకుంది. ఓకే ఓకే అన్న అతడు. నువ్వు చెప్పింది నిజమా? నమ్మకం కుదిరాక మరోసారి అడిగాడు. మరింత ఆమె మోముని సిగ్గు కమ్మేసింది. అయితే ఇప్పుడే ఈ విషయం మా పేరెంట్స్కి చెప్తాను అన్న అతనికి సంతోషంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎప్పుడెప్పుడు తన వాళ్ళకి చెప్తామా అన్న ఉత్సుకతతో ఉన్నాడు సుధీర్. రేపు మీ నాన్నగారు వస్తే తనతో పాటు నువ్వురా, నేను చూడాలని ఉంది నైని. వస్తావు కదూ? ఆశగా అడిగాడు. ఓకే అని చెప్పకుండా ట్రై చేస్తాను అన్నది నైనిక. అతడు అప్సెట్ అయ్యాడు. వస్తానని చెప్పొచ్చుగా, గోముగా అడిగాడు. వస్తానని చెప్పి రావడం కుదరకపోతే మాట ఇచ్చి తప్పినట్టు అవుతుంది కదా. అలా మాట తప్పడం నాకు నచ్చదు. అందుకని ట్రై చేస్తానని చెప్పాను అన్నది ఆమె. ఇంకాసేపు అతనితో మాట్లాడేదేమో కానీ ఇంతలో నైనిక ఆమె తల్లి మృదుల పిలిచింది. దాంతో అతనికి బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది. అబ్బో, ఇలాంటి విషయాల్లో ఈమె చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనుకుంటా. నైనిక కాల్ కట్ చేశాక ఆమె గురించి అనుకున్న సుధీర్ పెదవులపై మొలకనవ్వు మొలిచింది. అది ఎందుకో అతనికి మాత్రమే తెలుసు. తన తల్లి దగ్గరికి వచ్చిన నైనిక, మమ్మీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నామా? ఆమె రెడీ అయి ఉండడం చూసి అడిగింది. ఒసేయ్ మొద్దు, అప్పుడే మర్చిపోయావా? మీ మామయ్య భోజనానికి రమ్మని చెప్పారు కదా. ఆమె నెత్తి మీద ఒక జల్లకాయ వేసింది మృదుల. గుర్తుంది మమ్మీ, కానీ నువ్వు రెడీ అవ్వడం చూసి డౌట్ వచ్చి అడిగాను చిన్నగా నసిగింది నైనిక. నేను రెడీ కాకూడదా? ఒకే ఊర్లో ఉంటున్నాం కదా అని ఎలా ఉంటే అలాగే వెళ్ళాలా అన్నది మృదుల. అబ్బా మమ్మీ, నా ఉద్దేశం అది కాదు. మనం ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామేమోనన్న అనుమానంతో అడిగాను అంతే తప్ప నువ్వు అలంకరించుకోవద్దని కాదు. తన తల్లి మెడలో వేసుకున్న నగకి హుక్కు పెట్టింది. ఇంకెక్కడికి వెళ్ళడం లేదు, అక్కడికి మాత్రమే వెళ్తున్నాం. మనం వచ్చామని తెలిసి నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా కొంతమంది బంధువులు వచ్చారట. మాధవి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పింది. నువ్వు కూడా వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఇలాగే వస్తానంటే మాత్రం నేను ఊరుకోను. చక్కగా డ్రెస్ చేసుకో, అర్థమైందా అన్న ఆమె నైనను చక్కగా రెడీ అవ్వమని పురమాయించింది. ఏమండి, డ్రెస్అప్ అయ్యారా? మన కోసం అక్కడ వాళ్ళు భోంచేయకుండా కాచుకొని ఉన్నారు. మీరు త్వరగా తెమిలితే వెళ్దాం. చీర కుర్చీలు సరిచేసుకుంటూ తన భర్త నిరంజన్ని అడిగింది మృదుల. నేను రెడీగానే ఉన్నాను. నీదే ఆలస్యం అన్నాడు. నేను రెడీగానే ఉన్నాను అన్న ఆమె నైనిక రాగానే సంయుక్త ఇంటికి బయలుదేరారు.
వీళ్ళు వచ్చేసరికి వచ్చిన బంధువులందరూ హాల్లోనే ఉన్నారు. అబ్బా మృదుల, నిన్ను చూసి ఎన్నాళ్ళైంది? ఆమె రాగానే హక్ చేసుకొని అన్నది నిఖిల్ తల్లి మాలతి. అన్నయ్య బాగున్నారా అంటూ ఎదురు వచ్చాడు నిఖిల్ తండ్రి శ్రీనివాస్. ఇంకొంతమంది బంధువులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ మృదులని నిరంజన్ని ఆప్యాయంగా పలకరించారు. వాళ్ళ వెంట వచ్చిన నైనికను చూసి అబ్బో చాలా పెద్దదైపోయింది, పెళ్ళుడి వచ్చింది అన్నారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు కూర్చోబోతుంటే రండి, ఇప్పటికే ఆలస్యమైంది, భోంచిస్తూ మాట్లాడుకుందాం అన్నాడు హర్షవర్ధన్. అందరూ భోజనానికి కూర్చున్నారు. మాధవి ఆమె తోటి కోడలు హేమ అందరికీ వడ్డిస్తూ ఉంది. వరుసకి నిరంజన్కి బావ అయ్యే సుందరం, మీ అమ్మాయికి పెళ్ళి ఇప్పట్లో చేయాలి అనుకుంటున్నారా? క్యూరియాసిటీతో నిరంజన్ని అడిగాడు. అనుకున్నాను బావా అనగానే, అయితే మా అబ్బాయి పెళ్ళికి రెడీగా ఉన్నాడు, మీకు మా సంబంధం నచ్చితే ఓకే చేసుకుందాం ఆశగా అడిగాడు సుందరం. అయ్యో బావా, ఈ విషయం ముందు మాకు తెలియక బయట సంబంధం చూసుకున్నాం, ఏమీ అనుకోకు నొచ్చుకున్నాడు నిరంజన్. తెలియక కాదులే అన్నయ్య, కావాలని బయటి సంబంధం చేసుకున్నారు పెడరసరంగా అన్నది సుందరం భార్య లక్ష్మి. వామ్మో, దీన్ని సాగదీస్తే ఇంకా ఇది ఎక్కడికో వెళ్ళేలా ఉంది అనుకున్న మృదుల, వదిన మీ అమ్మాయికి పోయినేడు పెళ్లి చేశారు కదా, అన్నయ్య చెప్పాడు. ఇప్పుడు తనకు ఏమైనా విశేషమా? అమ్మాయి కాపురం ఎలా ఉంది? టాపిక్ డైవర్ట్ చేసింది మృదుల. తన కూతురు ప్రస్తావన రావడంతో లక్ష్మి తన కొడుకు పెళ్లి విషయం మర్చిపోయి కూతురు అత్తింటి కబుర్లు ఉత్సాహంగా చెప్పింది. సరదాగా మాట్లాడుకుంటూ అందరూ భోజనం ముగించారు. వేరే విషయాలు ఎన్ని మాట్లాడినా పెళ్ళికి ఎదిగి వచ్చిన పిల్లలు ఉంటే అటు తిరిగి ఇటు తిరిగి ఆ టాపిక్ మళ్ళీ అక్కడికే వస్తుందేమో, అలా వాళ్ళ మాటలు మళ్ళీ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చాయి. అవును వర్ధన్, ఎలాగో నైనికకి సంబంధం సెట్ అయింది అంటున్నారు కదా, అదే ముహూర్తానికి మీ అమ్మాయిని ఆ శిఖర్కిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది, మీకు ఓ పనైపోతుంది కదా అన్నాడు సుందరం. ఇంకా ఏమీ అనుకోలేదు అంది మాధవి. అలా ఎలా అనుకోకుండా ఉంటారు? ఖచ్చితంగా అనుకొని ఉంటారు, కాకపోతే మాకు చెప్పడం లేదు అంతే. మీరు కూడా ఈ నిరంజన్ లాగా మీ కూతురికి బయట సంబంధం చూసుకున్నారా? అనుమానపడ్డాడు సుందరం. అయ్యో అలాంటిది ఏమీ లేదు అన్నయ్య, ఎప్పటికైనా సంయుక్త పెళ్ళి శిఖర్తో జరగాల్సిందే కదా, ఈ విషయం అది పుట్టినప్పుడే అనుకున్నాం. కాకపోతే అబ్బాయి ఇప్పుడప్పుడే పెళ్ళికి సిద్ధంగా లేను అన్నాడు. తొందరేం వచ్చింది, వాడికి నచ్చినప్పుడే చేద్దామని ఊరుకున్నాం అని చెప్పి చిన్నగా నవ్వాడు హర్షవర్ధన్. ఏమో బావగారు, ఇప్పటి పిల్లలని నమ్మేలా లేదు. మనం ముందేమో మీరు ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకుంటాం అంటారు, తీరా ముహూర్తాలు పెట్టిస్తామన్నప్పుడు నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను, లేదంటే నేను ఫలానా అబ్బాయిని ప్రేమించాననో చెప్తారు. పిల్లల మనసు బాధ పెట్టలేక అప్పటి వరకు మనం అనుకున్న సంబంధం వదులుకోవాల్సి వస్తుంది. అంతేనా? మన బంధువుల ముందు మాట పోతుంది. ఇన్నాళ్ళు కలిసిపోయి ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తుతాయి. అందుకని ముందుగానే ఒక మాట అనుకొని ఎంగేజ్మెంట్ అది చేసుకుంటే బాగుంటుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇప్పటి లోకం పోకడ చూసి, ఈ తరం పిల్లల మనస్తత్వం చూసి చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నది లక్ష్మి. లక్ష్మి అన్న దాంట్లో కొంచెం కూడా తప్పులేదు బావా, ఎలాగూ నిరంజన్ అన్నయ్య ఇక్కడే ఉన్నాడు కదా, అదేదో ఇప్పుడే మాట్లాడేసుకుంటే మంచిది అన్నాడు నిఖిల్ తండ్రి శ్రీనివాస్. ఈ మాటలు విన్న నిఖిల్ తన తండ్రిని కోపంగా చూశాడు. అంతేకాదు తన తల్లి చెవిలో ఏదో గొనికాడు. ఏమండి, మీరు చిన్నవాళ్ళు, ఊరుకోండి, పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలియదా ఎప్పుడు ఏం చేయాలి అనేది, మీరెందుకు మధ్యలో దూరుతారు కసిరింది మాలతి. దాంతో అతడు మౌనం వహించాడు. భోజనం అయిపోగానే నైనికను తీసుకొని తన గదికి వెళ్ళింది సంయు. దాంతో ఇక్కడ వీళ్ళేం మాట్లాడుకున్నారు అన్న విషయం సంయుకి తెలియదు. చెప్పవే నైని, నీ హబ్బీని కలిసావట కదా, మీ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? అతనితో పెళ్ళికి ఓకేనా? ఓకే చెప్పావా? తన గదికి వచ్చిన నైనికతో అన్నది సంయుక్త. నా పెళ్ళికి నాకు లేని తొందర నీకే ఎక్కువగా ఉన్నట్టుంది. ఆమెను ఓరకంట చూసింది నైనిక. ఉండదా మరి, ఆడపడుచువి, ముందు నీ పెళ్ళైతేనే కదా నా పెళ్ళికి లైన్ క్లియర్ అవుతుంది. నైనిక భుజాల చుట్టూ చేతులు వేసి సైడ్ హగ్ ఇచ్చింది సంయుక్త. అబ్బో, తొందర ఎక్కువగానే ఉన్నట్టుంది నీకు. అయితే నేను మామయ్యతో చెప్పి ముందు నీ పెళ్ళి చెయ్యమని చెప్తాను, నాకంత తొందర ఏమీ లేదు. ఆ సుధీర్తో మరి కాస్త టైం స్పెండ్ చేస్తాను, అతని గురించి మరి కాస్త తెలుసుకుంటాను, అప్పుడు ఓకే చెప్తాను. అంతవరకు నువ్వు ఆగలేవు, కానీ ముందు నీ పెళ్ళి చేయవలసిందే చిలిపిగా కన్ను కొట్టింది నైనిక.
నువ్వు నేను అనుకుంటే పెళ్ళైపోతుందా ఏంటి? మీ అన్నయ్య అనుకోవాలిగా అలుకగా అన్నది సంయు. ఏ ఎందుకు అనుకోడు? కనుబొమ్మలు ఎగరవేసింది నైనిక. ఏమో అది నీకే తెలియాలి. ఎంతైనా మీ అన్నయ్య కదా, నాకెలా తెలుస్తుంది? మూతి తిప్పింది సంయు. సరే అయితే నేను కనుక్కుంటాను. అంతేకాదు అన్నయ్య సంయుకి నిన్ను తొందరగా పెళ్లి చేసుకోవాలనుంది. నిన్ను వదిలి ఉండలేకపోతోంది. అందుకని తొందరగా పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొనిరా అంటాను అని సంయుక్తని ఆట పట్టించింది నైనిక. అంత లేదక్కడ. నువ్విలా చెప్పిన వెంటనే ముందు నీ పెళ్లి చేస్తాడు. నెత్తిమీద 2 మొట్టికాయలు వేసి మరీ యాక్షన్ చేసి చూపించింది సంయు. ఏం తెలీదు అంటూనే మా అన్నయ్య గురించి బాగానే తెలుసుకున్నావు కదా, అన్నీ తెలిసి కూడా మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నావు? అనుమానంతో కళ్ళు చిన్నవి చేసింది నైనిక. ఏం చేయను, ప్రేమించాను మరి, అది కూడా పిచ్చ పిచ్చగా. ఈ విషయం మీ అన్నయ్యకేమో అర్థం కాదు డల్గా ముఖం పెట్టింది సంయుక్త. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? అర్థం చేసుకొని కూడా కాస్త ఆగుదామని చూస్తున్నాడేమో, లేదంటే నిన్ను ఇంకొంచెం పరీక్షిస్తున్నాడేమో. ఎందుకంటే వాడికి ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కావాలి. మరి నీ ప్రేమలో ఆ పర్ఫెక్షన్ ఉందో లేదో అని అబ్జర్వ్ చేస్తున్నాడేమో అన్నది. అంతేనంటావా? బేలగా చూసింది సంయుక్త. అంతే సంయు అని కనురెప్పలు మూసి తెరిచింది నైనిక. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి నిఖిల్ వచ్చాడు. ఏంట్రా నువ్వొచ్చావు మా ఆడవాళ్ళ మధ్యలోకి? క్వశ్చన్ చేసింది నైనిక. ఏంటే నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? చక్కగా అన్నయ్య అని పిలవలేవా? గండుగా ముఖం పెట్టి కోపంతో ఆమెను చూశాడు. నువ్వు చిన్నవాడివి కదరా, పెదవులు సాగదీసింది నైనిక. ఓయ్ నేను మీ అన్నయ్య కన్నా చిన్నవాడినని ఒప్పుకుంటాను, కానీ నీకన్నా కొంచెం పెద్దవాడిని. ఆ రెస్పెక్ట్ ఇవ్వు నాకు అన్నాడు. రెస్పెక్ట్ అనేది అడుక్కోకూడదురా, అది మేము ఇవ్వాలి. నైనిక అనగానే సంయుక్త కిసుక్కున నవ్వింది. ఈ ఎగతాళి మాటలు ఇంకా ఎన్ని రోజులు మాట్లాడతారు? ఇంకా కొన్ని రోజులే కదా, తొందరగానే నాకు మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు మీరే నేను అడుక్కోకుండా రెస్పెక్ట్ ఇస్తారు. ఇవ్వాలి కూడా. ఆ పోస్ట్ అలాంటిది నర్మగర్భంగా అన్నాడు నిఖిల్. ఏం పోస్టురా? పోస్ట్ మ్యాన్దా? అది అయితేనే నీకు బాగా సూట్ అవుతుంది మరింతగా ఎగతాళి చేసింది నైనిక. ఇప్పుడు ఇలాగే నవ్వుకో, నేను ఆ పోస్ట్లో చేరినప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో. అప్పుడు నీ ముఖంపై ఈ నవ్వులు ఉండవు. నన్ను చూసి మీరిద్దరూ భయపడతారు, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తారు. అంతవరకు మీరు ఏమన్నా నేను లైట్ తీసుకుంటాను. నాకు టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తాను మీ పని పొగరుగా అన్నాడు నిఖిల్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా ఛానల్లో ఈ వీడియో ముందుగా చూడాలి అంటే మెంబర్షిప్